కీర్తి అందరెట్లురులా మంచిగున్నారు కదా. చలో ఇక నేనైతే ఏకదమున్నా ఇలా మన అదృష్టంలా మంచి మంచి ముచ్చట్లు పోగేసి పట్టుకొచ్చిదా. చలో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇయాటి హెడ్లైన్స్ ఏందో చూసేయండి. మన తాన మస్తుగా అవుతున్నది కాలుష్యం, జర చూసుకొని అడిగయ్యో జనం. మేడారం జాతరకు తారీఖులు ఖరారు, ముచ్చటిన్నాక మస్తు సంబరపడుతున్నారు భక్తులు. ఆడపిల్లను సతాయిస్తున్నాడు ఇక్కడ కానిస్టేబుల్, ఇదేం పద్ధతి అని గరం అవుతున్నారు ముచ్చటిన్న పబ్లిక్. రోజు రోజుకు గరం అవుతున్నది రాజకీయం, మాకు మాత్రం న్యాయం చేయండి అని అంటున్నారు ముచ్చటిన్న జనం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులని చేయాలి రెగ్యులర్, ఓ పారి ఆలోచన చేయండి ఓ లీడర్. ఎండాకాలంలో గమ్మత్తుగా పడుతున్నాయి జోరుగా వానలు, జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉంటారు ఓ జనాలు. ఇవాళ మన అదర్స్ న్యూస్ లా ఒక్క ముచ్చట పట్టుకొచ్చిన గదేందంటే, సరే ఈ ముచ్చటైతే పక్కన పెట్టురు గాని ఇప్పుడు నేను చెప్పే ముచ్చట మీద ముందుగా ఆలోచన చేయండి. ఇప్పుడు పట్టంలో ఏడ చూసినా ఒకటే ఉన్నది, ఏందది తెలుసా? ఏంది తెలియదా? చలో ఇక నేను చెప్తా ఇనుకోరి. పదం ఒక్కటే గాని గా పదం మీద 4 రోగాలున్నాయుల్లా. గదేందంటే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, నేల కాలుష్యం, ఇక ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అయితే ఇట్లా మనం ఒక ముచ్చట గురించి మాట్లాడుకోవాలి అలా. చలో ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట షురూ చేసుకుందాం పాండ్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇక లోకంలో జనాభా ఎంతుంటే అన్ని రోగాలు పుట్టుకొస్తాయి, కానీ వాటికి సావేమో లేకపోయే. ఇక ఇంట్లో ఇంకా గమ్మత్తు ముచ్చట ఏంటంటే, మనుషుల వల్ల పుట్టుకొస్తాయి ఈ రోగాల వల్ల మళ్ళా మనుషులే ఆగమాగం అవుతున్నారు. మన లోకంలో ఉన్న విపరీతమైన కాలుష్యం వల్ల మనుషులైతే మంచాన పడుతున్నారు కానీ గా కాలుష్యానికి మాత్రం మందు కూడా లేదానుల్లా. ఇక్కడ అసలు ముచ్చటకొస్తే ఇప్పుడు ఇంటింటికి 1-2 బండ్లు ఉండవట్టే, బండ్లు లేని ఇండ్లే లేకపోయే. ఎవరో కొంతమందికి లేవు అంతే. అయితే ఇక రోడ్డు మీదకి పోతే ఎటు చూసినా బండ్లే, అటు పక్క చూసినా బండ్లే, ఇటు పక్క చూసినా బండ్లే, ముందుకు చూసినా బండ్లే, వెనక చూసినా బండ్లే. ఎటు పక్క నుండి ఏ లారీ ఏ బస్సు వస్తుందో తెలియదు. అసలు నేను చెప్పే ముచ్చట ఏందంటే, రోజు రోజుకి శబ్ద కాలుష్యం ఎక్కువైపోతుంది. ఇది వరకు నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల జనం మత్తు తిప్పలు పడుతుండే, కానీ ఇప్పుడేమో జనం శబ్ద కాలుష్యంతో భయపడతారు. రోడ్ల మీదకి వస్తే ఏమో గా రోడ్ల పైన మస్తు బండ్లు, గా బండ్ల వల్ల మస్తు సౌండ్లు, ట్రాఫిక్ సిగ్నల్ పడ్డాక కూడా ఇక మన అన్నలు అస్సలు ఆగరాయే, పోటీలు వాడి మరి హార్న్ కొడతారు మన బండన్నలు. ఇంకొకడేమో అక్కర్రా అని హార్న్ పెట్టుకొని వస్తాడు. ఇక మన మెట్రోని తీసుకొచ్చింది కూడా బండ్ల ట్రాఫిక్ తగ్గియనీకే, ఇంకా శబ్ద కాలుష్యం గిట్లా తగ్గించనీకి. కానీ ఎంత చేసి ఏం లాభం? జనం పెరుగుతూనే ఉండే, బండ్లు గిట్లా పెరుగుతూనే ఉండే, శబ్ద కాలుష్యము పెరుగుతూనే ఉండే. ఇక ఇది ఒకటే కాదానుల్లా, పెళ్లిళ్లకు, పేరంటాలకు, ఇక ఏమైనా దావతులకు, సైన్మాల ఆడియో ఫంక్షన్లకు, వేడుకలు, సభలు, సమావేశాలకు ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుంటాయి. కానీ పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు వెట్టుడు వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. పెరుగుతున్న ఈ కాలుష్యం వల్ల జనాలు మానసిక ప్రశాంతత లేకుండా చిరాకు పడతారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద మన పర్యావరణ సార్లు ఇక ఈ శబ్ద కాలుష్యం వల్ల జనాలు బీపీ అసొంటి రోగాల కింద పడతారట. ఓ జనాలు జర పైలం, అసలే రోజులు మంచిగా లేవు. ఇప్పుడు ఏడాది షురూ కాగానే చాలా మంది చూసేది ఏందుల్లా అంటే మన ఇంట్లో ఉన్న క్యాలెండర్ కదా. ఇక క్యాలెండర్ తెరిసి అందులో ఏ పండుగ ఎన్నడున్నదా అని ఎత్తుకొని చూస్తాం, ఒకటెనకొకటి చూస్తూనే ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఈ ఏడాదిలో ఉన్న పండుగలన్నీ మళ్ళొచ్చే ఏడాదులు కూడా ఉంటాయి కదా. కానీ కొన్ని పండుగలు మాత్రం 2 ఏళ్లకో పారేస్తాయి. ఇక అందులో మళ్ళీ ఓ పండుగను మాత్రం చాలా ఘనంగా గట్లనే జోరుదారుగా నడుపుతారు కదా. అయ్యో అంత చెప్పినా కానీ అసలు ముచ్చట చెప్పలేదు కదా. చలో ఇక ఈ ముచ్చట షురూ చేద్దాం, తారీఖులు రాసి పెట్టుకోండి.
ఇక ఇక్కడ ముచ్చట ఏందంటే బడిలకు పోయే బడి పొలగాళ్ళు, కాలేజీలకు పోయే కాలేజీ పొలగాళ్ళు, కొలువులు చేసే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెండ్లు, ఇంట్లో పొండి ఉండే పెద్దవాళ్ళు పెద్దయ్యలు ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఈ పండుగ తారీఖులు ఫిక్స్ అయినయుల్లా. ఇంతకు ఏంది ఆ పండుగ తారీఖులు అని సోచాయిస్తున్నారులే. పండుగ తారీఖులు ఏంది అంటే మన తెలంగాణలోనే కాకుండా మొత్తం మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర మన సమ్మక్క సారక్క మేడారం జాతర. ఇక మేడారం జాతర అంటే మన తెలంగాణ జనాలకు పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. అయితే వచ్చే ఏడు ఫిబ్రవరి 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు మేడారం మహాజాతర జరగనుంది. అమ్మవార్లు, పూజార్లు, ఇంకా పెద్ద సార్లు అందరూ కలిసి ఈ డేట్లు ఫిక్స్ చేసిండ్రులా. ఇక చూడాలే ఈ తాప భక్తులు ఏ తిరగత్తరో. ఇగో ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట చిన్న ముచ్చట అయినా అంటే ముచ్చట చిన్నగానే ఉంటది కానీ ఇంట్లో అర్థం చేసుకోవాల్సింది అయితే చాలా ఉంటదిలా. ముందుగానే చెప్తున్నాం, ఈ ముచ్చట మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఇక్కడ మొత్తానికి మేము చెప్పదలుచుకున్న వార్త ఏందంటే ఇప్పుడు పోలీసులు అంటే ఎవరు మనకు కాపలు ఉంటారు, గట్లనే మనల్ని కాపాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూడుర్రి ఈ పోలీసు ఏం చేస్తుండో, ఈయన చేసిన పనికి అందరికీ పేరొస్తుంది. ఇక రా ముచ్చట కాదు కానీ ముందుగాలైతే ఈ వీడియో చూడుర్రి, హఠంగా అంతా మాట్లాడుకుందాం. ఆగో ఎక్కడ చూసినా ఆడబిడ్డలకు భద్రత లేకపోయా. దినం దినం పుట్టిన పిల్ల కానించని పండు ముసలవదాకా మన ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతుంది. అగో గీ ముచ్చట చూడుండ్రు పారి. जानते हैं आप उनको? आपके बच्चे के साथ करती है? एक सेकंड रुकिए, गाड़ी इधर साइड आइए. आपके बच्चे के साथ ఇక చూసినారులా భద్రత కల్పించే మన పోలీస్ అన్నలకి ఇట్టుంటే మరి మన అక్క చెల్లెలను సమాజంలో ఎట్లా బతకారే. ఈ ముచ్చటంతా ఉత్తరప్రదేశ్ లక్నో దగ్గర అయిందన్నట్టు. అయితే ఇక్కడ కనబడుతున్న సార్ పేరు మహమ్మద్ అలీ. అయితే చదువుకోనికి పోతున్నాకి పెళ్ళెంబడి వాడు రోజు మాట్లాడి చాలా సతాయిస్తున్నాడంట. అయితే గిట్లా ఒక నాడు సతాయించుకుంటా పోతంటే ఇక దారెంబడి పోయేటోళ్ళు చూసి ఒక పెద్ద కాగి ముచ్చట తెలుసుకొని వీడియో తీసి ఏంది గిట్లా చేస్తాను, ఏంది ఏం కథ అని మంచిగా అరుచుకున్నది. ఇక ముచ్చట తెలుసుకున్న పెద్ద సార్లు ఈ సార్లు సస్పెండ్ కూడా చేసిండ్రు. చూసిన ఆరులా ఎట్లున్నదో ఈ వ్యవహారం. అరే రే భద్రత లేకుండా పోతుంది పోయాలి రేపు. బయట సమాజంలో మాకేమన్నా అయితే మరి మంచి చేడు చూసుకునే పోలీస్ సార్లకి ఇట్లా చేస్తే మా పరిస్థితిగా ఎవరు చెప్పుకోము, మాకు భద్రత ఎట్లా అని మస్తు బాధపడుతున్నారు ఆడపిల్లలు. పోలీస్ సార్లు జరగి ముచ్చటల మీద నజరు పెట్టుండ్రు పారి. ఇక ఇప్పుడు మన అదర్స్ న్యూస్ లా రాజకీయ వార్తలు ఎట్లున్నాయంటే కాదు మన తెలంగాణలో రాజకీయ వార్తలు ఎట్లున్నాయంటే ఎట్లున్నాయి, చాలా వేడిగున్నాయుల్లా. ఇక ఈ పాటోళ్ళను ఆ పాటోళ్ళు తిట్టుడు, ఆ పాటోళ్ళను ఈ పాటోళ్ళు తిట్టుడు. ఇగో గిసోంటివి మనం తెల్లారు లేతే చాలా చూస్తూనే ఉన్నాం. కానీ అయితే ఇంట్లో అస్సలు ముచ్చట ఏందంటే ఈ నడుమ ఎన్నడు లేని మన తానికి లీడర్లు వస్తారులా, మంచి చెడు మాట్లాడుతురు గిట్లా. మరి వాళ్ళు గట్లెందుకు చేస్తారు మీకు కూడా ఎరికేలే. అయితే మొత్తానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అస్సలు ముచ్చట ఏందంటే ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి సురైనట్టే. రాజకీయ నాయకులు ప్రజల ఇంటి బాట పట్టినట్టే. ఈ ఎన్నికలకి ఇంకా 8 నెలల గడువు ఉంది. అయితే ఇప్పటి నుండే మన రాజకీయ పార్టీ లీడర్లు అది చేస్తాం ఇది చేస్తామని ప్రమాణాలు చేసుకుంటా ఓటర్లు ఎక్కువ ఉన్న కులాలను ఆకట్టుకునేందుకు స్కెచ్లు వేస్తున్నాయి. చూసినారుల్లా రాజకీయ నాయకుల కథ ఎట్లుందో. అయితే ప్రతి ఎన్నికలకు ఏదొక్క ప్లాన్లతో ముందుకు పోయే మన పార్టీలు ఈసారి మాత్రం బీసీ కులాలపైకి గాలి మలిపినాయని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. అయితే ఇక్కడ మన మోడీ సారు ప్రధాని కావడానికి కూడా బీసీఏ కారణమని, బీసీలకి ముఖ్యమైన పదవులు గట్లనే ఎక్కువ సీట్లను ఇంకా ప్రత్యేకమైన పథకాలను ఇస్తున్నట్టు సమాచారం అంట. అయితే ఇక మన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ పైకి దారి మళ్ళింది. గొల్లన్నల కోసం గొర్రెల పథకం, దళితుల కోసం దళిత బంధు, గౌడన్నల కోసం చెట్టు పన్ను రద్దు, ఇంకా తాటి చెట్లపై నుండి పడితే ఎక్స్క్రేషియా, పద్మశాలీల కోసం చేనేత రుణమాఫీ, చేనేత బంధు వంటి పథకాలను తెచ్చింది మన బీఆర్ఎస్. కథ మొత్తం మంచిగానే ఉన్నది కానీ ఒక్క పార్టీ కూడా ఇచ్చిన మాటను చేసి చూపవు.
ఇంక ఈ పార్టీలు ఒక్కరి మీద ఒక్కరు చెప్పుకుంటూ మా కోట్లేస్తే మేము ఇది చేస్తాం అది చేస్తామని ఉత్తమాటలే చెప్తారు గాని చెప్పింది చెప్పినట్టుగా జరిగి లీడర్లు సత్తా గిట్లా చూపెట్టుకోరు. ఇది నా మాటలు కాదు, పబ్లిక్ అంటుంటే ఇన్నాం. ఇప్పుడు రాజకీయ ముచ్చటనంగానే నాకొక్కటి యాదికొచ్చిందిలా. ఈ వార్త ఇప్పుడు కాదు 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 ఈ పాట ఇప్పుడు మన తెలంగాణ మొత్తం మస్తు చక్కర్లు కొడుతుంది. గా పాటల మంచేంది చెడేంది అసలు వార్తేంది అనేది చాలా క్లియర్ కట్టుకున్నది. అయితే ముచ్చట షురూ చేసే ముందు మీకు నేను ఒకటి చెప్పాలి. ఏంది అంత గట్ల చూస్తారు? అరే రాజకీయ ముచ్చటని మళ్ళీ ఇంతసేపు ముచ్చట గుంజుతున్నానే కదా మీ ఆలోచన. చలో ఇక మీరు పాట అయితే ఇనుకోరి ముందుగాల. ఇక మరి ఇక్కడ అసలు ముచ్చట ఏందంటారు? అగోగా ముచ్చట చెప్పడానికి కారణం ఏంటంటే ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని మహబూబాబాద్లో జీపీఎస్ ఓపీఎస్ నేతలు చేపట్టిన నిరవాధిక సమ్మెల భాగంగా ఇక ఒక ఉద్యోగి పాడిన పార్టీ నుండ్రో పారి ఇక ఆయటంకి అసలు ముచ్చట ఏందో చెప్తాం మేము. పచ్చని పల్లెకు పట్టుగొమ్మలం, పల్లె ప్రగతికి పాటుపడినము, పల్లె ప్రజలకు బంధువయ్యినము, గ్రామ సీమలకు ఊపిరయ్యినము, గ్రామ సీమలకు ఊపిరయ్యినము. పంచాయతీ కార్యదర్శులమో మేము పని భద్రత నోచుకోనోళ్ళం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులమో మేము పని భద్రత నోచుకోనోళ్ళం. లోక కళ్యాణ తోరణమవుతాము మేము, జనజాతర వారధి అవుతాము మేము, జనజాతర వారధి అవుతాము. పేరుకేమో సెక్రటరీ ఉద్యోగం, మాది సెక్యూరిటీ లేని ఉద్యోగం. అయ్యో పంచాయతీ కార్యదర్శులము మేము పని భద్రత నోచుకోనోళ్ళం, మేము పని భద్రత నోచుకోనోళ్ళం. మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్ అంటూ చీటికి మాటికి ఫోను కాలురా, ఆపతి సాపతి ఏది వచ్చినా అర్ధరాత్రైన డ్యూటీ తప్పదు. చోటా మోటా లీడర్లంటూ అంతు చూస్తామని గంతులేస్తారు. ఆత్మగౌరవం సంపుకున్నాము, పల్లె అవార్డుల పంటలమైనాము, పల్లె అవార్డుల పంటలమైనాము. అరే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళి గోసా సాగాలి సమ్మెట సమరాలై, అరే సాగాలి సమ్మెట సమరాలై. ఇన్నారులకి అక్క పాట పాడింది ఏ తీరుగున్నదా? హాయిగా మరికి అక్క పాటిన్నారు కానీ దానిలో గోసలు ఇన్నారులా. హాయిగా మరికి ఆ గోసలకి ఒక్కొక్కదాందే కాదు, ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న కార్యదర్శులు మొత్తం అదేం పని అన్నట్టు. వాళ్ళ గోసలు వాళ్ళ బాధలు ఎవ్వరో చెప్పలేని తీరుగున్నాయి. అక్క పాడిన పాటలలో వాళ్ళు బోర్డులు పట్టుకొని తిరిగేది, పేపర్లలో వచ్చిన వార్తలు, వాళ్ళు ఏ తిరిగా నిరసనలు చేసిళ్ళు, మరి వాళ్ళు చేసిన పనులేంది, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులేంది. ఇట్లా ఒకటి అక్క పాట పాడి చాలా ముద్ద చెప్పింది. ఓ లీడర్లు జరగి పార్టీనంటారా జర ఆలోచన చేయండి. ఇక వీళ్ళ బాధ ఒక తీరుగున్నాదులా. పెళ్ళం పిల్లలను పక్కకు పెట్టి ఇంట్లో అందరినీ దూరం చేసుకొని ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు కట్టుబడి ఒకటెనుకొకటి పనులు చేసుకున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వం మరి వీళ్ళని పట్టించుకుంటలేదని చాలా మంది చాలా రకాలుగా తిప్పలు పడుతున్నారు. ఓ సర్కారు జరగి పార్టీనన్నా జర ఆలోచన చేయండి. మరి మీరు పెట్టిన ప్రభుత్వ పథకాలకు సంక్షేమ పథకాలకు మరి వీళ్ళు ఏ తీరుగా పనిచేస్తున్నారు, ఏంది ఏం కథ అని జర ఒక పరాన్ని ఆలోచన చేయాలి కదా లీడర్లు. ఇక మరి వీళ్ళు చేయకపోతే మీరు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ఈ ఊళ్ళకి ఎట్లా పోతాయి, ఎట్లా అవుతాయి, జర ఒక పార ఆలోచన చేయండి అని అంటున్నారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. ఇవాళ మన అదర్స్ న్యూస్ లా ఆఖరి ముచ్చట గురించి మనం కొద్దిసేపు అయితే మాట్లాడుకోవాలుల్లా. అయితే ఇలాగా ముచ్చట ఏందంటే ఇప్పుడున్న కాలంని చూస్తాంటే పానం అంతా గాయ అవుతుంది. ఎందుకంటారు, ఎప్పుడు వాన పడుతుందో తెలియదు కదా, ఎప్పుడు వాన పడుతుందో తెలిసి అస్సలు పాడైతలేదు. అట్లున్నది ఇవాళ రేపు మన దగ్గర కాలం. ఇవాళ మన పట్నంలో ఏమైతున్నదో మీ అందరికి ఎరికే గానుల్లా. ఇప్పుడు గా ముచ్చట గురించే మాట్లాడుకోవాలి మనం కొద్దిసేపు. కానీ ఈ వారు తిన్నాక మనకి మీ సంగతి అయితే నాకు తెలియదు కానీ నాకైతే మస్తు రందైతుంది. గట్లనే ఇటు లీడర్ల మీద కోపం కూడా వస్తుందిలా నాకైతే. చలో ఇక ఆలస్యం చేయకుండా ముందుగాలైతే ముచ్చట ఏందో షూరు చేద్దాం పాండ్రి.
ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఏందంటే మొన్నటి దాకా వానలు దంచిగొట్టి ఇడిచిపెట్టినాయి. ఇది ఎండాకాలమా లేక ఆనాకాలం అనిపించేలా ఆనలు మత్తు కురిసినాయి. ఇక వచ్చిన 4 రోజుల ఆరైకైతే ప్రజలు రైతన్నలు ఆగమాగం అయినరు అనుకోర్రి. ఇటు పక్క రైతులు పంట నష్టంతో, అటు పక్క సామాన్య ప్రజలు కొలువులకు ఓనికి ఇబ్బంది పడడు. ఇక 4 రోజుల సంధి గోస గోస అయిందనుకోర్రి. ఇక నిన్నయాలేమో 10 అయితే ఎండవేడి, ఇక జర్ర 4 అయితే ఆనలు షురు అప్పుడు. ఏందో ఏమో గాని 4 రోజుల సంధి అస్సలు బాగుంటలేవు. ఎప్పుడేమైతుందో తెలిసి పాడైతలేదు. ఇక కరోనా పురుగు కూడా మళ్ళోసారి మోపైతుందట. జిర బయటికి పోయేటప్పుడు భద్రం పబ్లిక్ ముందు జాగ్రత్తకు ఓ గొడుగు, ఒక మంచి నీళ్ళ బాటిలు, గట్లనే మూతికి మాస్క్, జరంత శానిటైజర్ పూసుకొని బయటికి వెళ్ళుండ్రి పైలం మరి. చలో ఇక ఇవాళ మన అదర్స్ న్యూస్ లా చిటుకు పొటుకు వార్తలు, గట్లనే సోషల్ మీడియాని హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూద్దాం పండ్రి. అక్కకి కుక్కేంద్రాన్ని ఒక బండి మీద కూర్చొని ఆ సీటు మొత్తం ఖరాబ్ చేస్తాను అని చెప్పేసి బజారు పరిచయం కాకుర్రి. ఒకసారి గట్లనే మళ్ళీ చూడర్రి. ఒక్కసారి నజర్ పెట్టి మంచిగా చూడుండ్రి. హరి అక్క జర స్కూటీకి కట్టేపోయింది కదా కుక్కను. హరి నన్ను ఎట్లా కట్టేసి పోతాడో ఓనర్ అని అనుకున్నదో ఏమో కానీ ఆ కోపం అంతా సీటు మీద చూపెడతాను. హరే వా సింపుడు చెప్తాను. జర ఈ వీడియో మంచిగా గమ్మత్తుకున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే అరే వా ఏం చక్కర కొడుతుంది పోక ఈ వీడియో. ఓ టీవీలు చూసే ప్రేక్షకులు ఎట్లున్నాయి అంటే మన అదర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలు ఇంకిన్ని మోసుకొస్తుంది కల్పన. అంతవరకు నమస్తే.